21 ఎకరాల 60 సెంట్లు జీపీఎల్ చేసినాడు. ఈ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నాడో గతంలో ఉన్న ఈ చట్టాలు ఏమని అన్ని చట్ట విరుద్ధంగా ఏవైతే గ్రామంలో 10 సెంట్ల పైన ఏదైనా రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా 1B అడంగల్ ఉండాలి, లేదా అది కమర్షియల్ ల్యాండ్ అయినట్టు కన్వర్షన్ కాపీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి హక్కులు లేని 1900 అంటే అప్పటికే రద్దు చేయబడిన డాక్యుమెంట్ల ద్వారా ఎటువంటి హక్కులు లేని వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ జీపీఎల్ చేశాడు. ఈ జీపీఎల్ దాదాపు 11 డాక్యుమెంట్లు చేశాడు, దాదాపు 21 ఎకరాలు చేశాడు. ఇవన్నీ డబల్ రిజిస్ట్రేషన్లు అన్ని గుర్తిస్తూ ఇప్పటికే మనకి డిఆర్ఓకి లెటర్ ఇచ్చినాడు, జిల్లా రిజిస్టర్ డాక్యుమెంట్ ఇచ్చాడు. అంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడున్న 20 ఎకరాలు వందల సార్లు తిరిగి అయినాక అయిపోగొట్టాడు. తర్వాత ఎవరైతే విలేజ్ ఆ గ్రామంలో ఉన్న విఆర్ఓ ఈ గ్రామంలో ఈ ఇండ్ల స్థలాలు గాను ఇండ్లుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రైవేట్ ఖాళీ స్థలాలుగా చూపిస్తూ పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాడు. విఆర్ఓ రఘు యాదవ్ అనే వ్యక్తి పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాడు. అవి కరెక్టా తప్ప అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన, దాన్ని విచారణ చేసుకుని క్లియర్గా చెప్పాల్సిన ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా ఎవరైతే ఆ దీనికి కీలక సూత్రధారి ఎవరంటే మొదట విఆర్ఓ అయితే సెకండ్ వచ్చి గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్ ఏం చేశాడంటే ఈ గ్రామంలో ఉండే దాదాపు 177 ఎకరాలని ఖాళీ స్థలాలుగా చూపిస్తూ ప్రజల ఇండ్లని ఖాళీ స్థలాలుగా చూపిస్తూ ఈ ఆస్తి ఈ ఏచూరు వెంకటకిరణ్ అని చెప్పి స్పష్టీకరిస్తూ ఒక 176 ఎకరాలకి సర్వే నంబర్ల వారిగా ఆర్డర్లు ఇచ్చుకుంటూ వచ్చినాడు. మండల సర్వే రఘునాథ్ అనే వ్యక్తి 176 ఎకరాలకి 77 ఎకరాలకి సర్వే నంబర్ల వారిగా ఈ గ్రామంలో ప్రజలు లేరు, ఇండ్లు లేవు, ఏమి లేవు, ఈ వెంకటకిరణ్ అనే వ్యక్తి స్వాధీనంలో ఉన్నాడు, అతనే సేద్యం చేస్తున్నాడు అని చెప్పి సర్వే రిపోర్ట్లు ఇష్యూ చేసినాడు. ఇప్పుడు సర్వే రిపోర్ట్లో ఒక పేజీ చూపిస్తానా, వాళ్ళు అప్లై చేసినది సర్వే రిపోర్ట్. ఈ సర్వే రిపోర్ట్లో కూడా ఎవరైతే ఇప్పుడు మండల సర్వేర్ సంతకం పెట్టాడు, దీంట్లో పెద్ద చట్ట విరుద్ధం ఏమంటే సబ్ డివిజన్ చేశాడు అతనే. ఇప్పుడు చేశాడు ఈ ప్రాంతాన్ని సర్వే చేశాడు, సబ్ డివిజన్ చేశాడు. సబ్ డివిజన్ అతనికి చేసే హక్కు లేదు. ఈరోజు సబ్ డివిజన్ పూర్వంలో సబ్ డివిజన్లు ఉన్న పాత కాపీని తీసుకొని ఇప్పుడు సబ్ డివిజన్ కాపీని చూపకుండా పాత అంటే మామూలుగా 73లోని గెజెట్ కాపీలో ఉన్న దానికి మార్కింగ్ చూపిస్తూ చూపించాడు. నెంబర్ 2 పైన ఇంకా కన్క్లూడ్ చేస్తా, 2 minutes కన్క్లూడ్ చేస్తా. మనం లోతు వీళ్ళిద్దరూ చేయడం కాకుండా ఈ రెండు డాక్యుమెంట్ల ఆధారంగా సబ్ రిజిస్టర్ చేసినాడు. అదేవిధంగా అతనికి చట్ట విరుద్ధం అని తెలిసినా అదే మండల సర్వే రిజిస్టర్ చేసినాడు. ఈ 2 డాక్యుమెంట్లు తీసుకొని హైకోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్ చేసినారు. ఏమని, ఈ ప్రాంతం అంతా మా చేతిలోనే ఉందంటే 177 ఎకరాల్లో స్వాధీనం చేస్తున్నట్టు మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చినాడు, ఇంకా పొజిషన్లో ఉన్నట్లు మాకు విఆర్ఓ రిపోర్ట్ ఇచ్చినాడు, మాకి 1B అడంగల్లో ఎక్కించండి అని చెప్పి వీళ్ళు గౌరవ హైకోర్టుకి రిట్ పిటిషన్ సబ్మిట్ చేసినారు. గౌరవ హైకోర్టుకి రిట్ పిటిషన్ వేసినారు. అంటే వీళ్ళకి ధృవీకరణ పత్రం ఎవరు, ఈ విఆర్ఓ ఇచ్చిన ఇద్దరే, విఆర్ఓను మండల సర్వేరు, వీళ్ళిద్దరే ధృవీకరించినారు. ఇదంతా వెంకటకిరణ్ ధృవీకరిస్తారు. ఆ 2 సపోర్టింగ్ డాక్యుమెంట్లు బేస్ చేసుకుని వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ చేసినారు. మేము వాడు ఓనర్లు అని చెప్పడానికి ఈ 2 డాక్యుమెంట్, వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్ రిట్ పిటిషన్లో కలెక్టర్కి డైరెక్షన్ ఇవ్వమని, ఇదంతా మాదే, దీన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పి ఎవరిని, ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ గారిని, తహసీల్దార్ వీళ్ళు నలుగురిని పార్టీలుగా చేస్తూ, అంటే అడున్న ప్రజలను పార్టీలు చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, అంటే వాళ్ళ లాయర్ వాదిస్తాడు. సబ్ డివిజన్ గతంలోనే అయింది సార్, ప్రతి సర్వే నంబర్లకి సబ్ డివిజన్ అయినాయి. ఆ కాపీని కాకుండా గతంలో సబ్ డివిజన్ కాని కాలంలో ఉన్న ఒక సబ్ డివిజన్ పేపర్ని తీసుకుని వచ్చి ఇతను కొత్త సబ్ డివిజన్ చేశాడు. ఆ కాపీని అతను హైకోర్టుకి సబ్మిట్ చేశాడు రిట్ పిటిషన్లో ఏందో కోర్టులో ఉంది అని పదం పదే వాడుతున్నారు. కోర్టులో ఇది మాకు హక్కు ఉందనే విధంగా వెళ్ళడం లే, వాళ్ళు కోర్టుకు వెళ్తున్నది ఈ 2 డాక్యుమెంట్ల ఆధారంగా మాకు సర్వేరు విఆర్ఓను మాది అని సర్టిఫికెట్లు ఇచ్చినాడు, దీని ఆధారంగా మాకు 1B అడంగల్ ఎక్కియండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళినారు.
ఈ ఈ వన్ బి ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పటికే ఫేక్ అని చెప్పి ఇప్పటికే ఎంఆర్ఓ నాకు రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ కాపీ కావాలని మీకు సబ్మిట్ చేస్తా అంటే ఆ విఆర్ఓకి ఆ హక్కే లేదని చెప్పి ఆర్టీ ద్వారా మనకి ఇచ్చినాడు. అంటే విఆర్ఓకి ఆ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే హక్కే లేదు, అతను కలెక్టర్ కూడా లేదు. అవును, ఏదో 2 సెంట్లకు 5 సెంట్లకు ఇచ్చే ధృవీకరణ పత్రం కరెక్ట్ లేదు, అతను ఇచ్చినాడు. అదేవిధంగా మండల సర్వేర్ కూడా అదే సార్ కోర్టుకి ఏం వెళ్ళారు అనేది గతంలో వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా ఏం వెళ్ళినారు సార్, నేను 1 ఎకరా 30 సెంట్లు కొనుక్కున్నాను, ఎవరు శ్రీరాములు అనే వ్యక్తి జీపే ద్వారా నేను హక్కులు పొందినాను, నాకు ఇది సబ్ డివిజన్ చేయండి, సబ్ డివిజన్ చేయమని సర్వేయర్ని ఎంఆర్ఓని అడుగుతుంటే చేయట్లేదు, మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. ఈ హక్కుల గురించి హక్కుల చర్చ లేదు, వాళ్ళు మాదని వీళ్ళిద్దరు రిపోర్ట్ ఇచ్చారు, మాకు ఈ సబ్ డివిజన్ చేయండి అని ఫస్ట్ హక్కులకు వెళ్ళారు. ఫస్ట్ 2 సర్వే నెంబర్లు చేయమని చెప్పారు, మళ్ళీ 40 సర్వే నెంబర్లు మాదే అని చెప్పి మళ్ళీ ఇంప్లీట్ చేసేకపోయినారు. గౌరవ హైకోర్టు ఏం చెప్పింది, ఇట్లా మేము మధ్యలో తీసుకొని వస్తే దీన్ని యాక్సెప్ట్ చేయము, ఈ ఆర్డర్ డిస్మిస్ చేస్తాను, కావాలంటే సింగిల్ ఆర్డర్ తీసుకొని వచ్చి మీ పూర్తి హక్కులు మీకున్న పూర్తి హక్కులు తీసుకొని వచ్చి ఆర్డర్ ఏంటి కానీ మీకు ఇది అని చెప్పి గౌరవ హైకోర్టు ఈ 282815 అనే రిట్ పిటిషన్ రద్దు చేసింది. వాళ్ళు రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం కిందట రద్దు చేసిన రిట్ పిటిషన్ ఇది డిస్మిస్ చేస్తూ, మనం ఆన్లైన్లో వెరిఫై చేసినప్పుడు తెలుసు, డిస్మిస్ చేస్తూ రద్దు చేసిన ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఒక వారం కిందట, అంటే మనకి ప్రజలకి ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు 20 ఎకరాలు జీపీ చేసిన వ్యక్తులు ప్రతిరోజు పోరాడుతారు, కానీ ఇది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు. ఎందుకంటే దానికి ప్రసాదన రీజన్ చెప్పొచ్చు, కానీ వాళ్ళు చట్టపరంగా పోరాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు, పెద్ద వ్యక్తులు అయితే కానీ ఇంత పెద్ద చేయలేరు, ఇది విఆర్ఓను ఎంఆర్ఓను రెవెన్యూ వ్యవస్థలో పెద్ద స్థాయి వ్యక్తులు దీన్ని ఇన్వాల్వ్ అయి చేస్తున్నారని వీళ్ళు నమ్మడం వల్ల, అదేవిధంగా ఈ జిల్లా స్థాయిలో కలెక్టర్కి ఎస్పీకి ఇస్తూనే, అదేవిధంగా నారా లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా వీళ్ళు ఈ జీపీ లేని వ్యక్తులు తీసుకెళ్లినారు. తెలిగినప్పుడు వాళ్ళకి ప్రొటెక్టివ్గా ఆర్డర్ ఈ ల్యాండ్ వీళ్ళదే అని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇస్తాడు. అతను మీరు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ కూడా తప్పు అని చెప్పి డిఆర్ గారికి జాయింట్ కలెక్టర్ పంపించినాడు. అంటే సెటిల్మెంట్ ఆర్డర్ పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే ఓనర్లు అని చెప్పి జాయింట్ కలెక్టర్ జస్టిఫై చేసినాడు. దాన్ని డిఆర్కి రిపోర్ట్ పంపించినాడు. ఆ డాక్యుమెంట్లు అది డబుల్ ఎంట్రీనా కాదని వెరిఫై చేయమని చెప్పి 6 నెలల కిందటే డిఆర్ గారికి జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ పంపించారు. 6 నెలల నుంచి ఈ రోజు వరకు డిఆర్ గారు ఎటువంటి రిపోర్ట్ ఇలా వీళ్ళు పోయి అడిగితే అద్దో ఇస్తాను, నేను పెళ్లి బిజీగా ఉన్నాను, అది ఉన్నాను, ఇదేనా 6 నెలల నుంచి తడుపుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే గ్రామంలో ఈ 296 ఎకరాలు అనే జీపీఏని కొత్త రిట్ పిటిషన్లో మెన్షన్ చేస్తూ అంటే కాస్త ఓకే నా 2 నిమిషాలు కన్క్లూడ్ చేస్తారు. 296 ఎకరాలు అన్రిజిస్టర్డ్ జీపీ అయినా కూడా అది హైకోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. హైకోర్టు సబ్మిట్ చేసినప్పుడు 2 ముక్కల్లా హైకోర్టుకి సబ్మిట్ చేసిన దీంట్లో బీఆర్ఓ ఇచ్చిన రిపోర్టు ఫేక్ రిపోర్ట్లే, సర్వేర్ ఇచ్చిన రిపోర్ట్లు ఫేక్ రిపోర్ట్లే, అదేవిధంగా కోర్టుకి సబ్మిట్ చేసిన జీపీఏ కూడా అన్రిజిస్టర్డ్ ఫేక్ రిపోర్ట్. అన్రిజిస్టర్డ్ చెల్లదని తెలిసిన కోర్టుకి ఈ 3 డాక్యుమెంట్ల ద్వారానే వీళ్ళు రిట్ పిటిషన్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుతున్నారు, హైకోర్టుకి పోతానిది ఏమంటే కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇవ్వండి, ఈ 290 ఎకరాలు మాకు 170 ఎకరాల పొజిషన్ ఇచ్చినారు, అవి మాకు వన్వేడంగా లెక్కిమని చెప్పి వీళ్ళు గౌరవ హైకోర్టుకి వెళ్ళినారు. ఇది పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చ జరిగింది, వాళ్ళ గ్రామంలో వచ్చి 296 ఎకరాల అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని గ్రామంలో ఈ బోర్డులు ఏర్పాటు చేసినంత వరకు ప్రజలకి పూర్తి అవగాహన లేదు. గ్రామంలో ఈ రిట్ పిటిషన్ నంబర్ను ఓఎస్ నంబర్లు గాను ఈ సర్వే నంబర్లో డిస్ప్యూట్ ఉన్నట్లు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి తర్వాతే ప్రజలకు అవగాహన వచ్చింది. పెద్ద ఎత్తున దీన్ని మనము ఉద్యమ రూపంలోకి ఎప్పుడు తెచ్చేసినాము, ఈ బోర్డులు గ్రామంలో చేస్తున్నారు, దీనికి ఇదేదో పెద్ద ఎత్తున స్కెచ్ నడుస్తుంది, వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మనది అని మాలాంటి వ్యక్తులు, అదేవిధంగా గ్రామంలో ఉన్న కూడా ఈ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక ఉద్యమ రూపం తీసుకున్నాం. దాన్ని దబదబాలుగా ఏ విధంగా ఉద్యమ రూపం తీసుకున్నాం అనేది ఇక్కడ మీ మీడియా సభ్యులందరికీ తెలుసు. ఇది చెల్లగానే ఏమైనారు వీళ్ళు రిట్ పిటిషన్ నంబరు, అంటే మన ఉద్యమం మొదలు పెట్టే టయానికి ఇది ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఈ రిట్ పిటిషన్ నంబర్ని తీసుకోలే, ఇంకా అంటే నంబర్ ఇవ్వలే. కాకున్నా కానీ మనం అలర్ట్ అవుతాంతో ఇది సబ్మిట్ చేసిన రోజే మనకి వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో గేమ్ అని నడుస్తుంది, వీళ్ళు
ఈ తప్పుడు పత్రాలతో వీళ్ళు ఆర్డర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ ఇక్కడ ఉన్న వంశీ మిగతా ఈ 20 ఎకరాల్లో ఉన్న వ్యక్తులు ఇంకా కొంత వ్యక్తులంతా గౌరవ హైకోర్టుకి సంపాదించినారు. దీనికి సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు ఓనర్లు అవుతారు కానీ 1952లో ఉన్న వ్యక్తులు కాదు. మీకు ఏజీ గారు అదేవిధంగా ఈ ఎంఆర్ఓలు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇది పూర్తిగా సోత్రం విలేజ్, ఇది ప్రైవేట్ విలేజ్ కాదు. మీరు ఖచ్చితంగా ఈ సోత్రం విలేజ్ అనేది మీరు మీ దృష్టికి తీసుకెళ్తామంటే మేము దాంట్లో పిటిషనర్లు కాదు, సో మమ్మల్ని పిటిషన్లుగా యాడ్ చేసుకోండి అని చెప్పి రాష్ట్ర గౌరవ హైకోర్టుని ఇక్కడున్న సభ్యులంతా కోరినారు. అందులో భాగంగానే ఇప్పటికీ ఒక 8 మంది జడ్జి గారు కూడా ఎందుకు అదేదో డ్యూ పొజిషన్ కలెక్టర్ ఫాలో కామని చెప్పి జడ్జి గారు చెప్పినప్పుడు కూడా మన లాయర్లు గట్టిగా వాదించి లేదు మేము ఈ పార్టీలు వీళ్ళు ఖచ్చితంగా చేస్తేనే వీళ్ళ హక్కుల ప్రకారం సెటిల్మెంట్ ఆడుతున్న వ్యక్తులు ఓనర్లు అని చెప్పి చట్టం చెప్తానే వీళ్ళంతా ఇన్బిలిట్ అవుతారన్నప్పుడు చివరిగా గౌరవ జడ్జి గారు ఒప్పుకున్నారు. ఇన్బిలిట్ పిటిషన్కి 1 రోజులు టైం ఇచ్చి ఒప్పించుకున్నారు. అంటే వీళ్ళు ఇచ్చిన తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ల ద్వారానే వీళ్ళు హైకోర్టుని సంప్రదించినారు. ఆ గౌరవ హైకోర్టుకి ఇవి తప్పుడు సర్టిఫికేట్ చెప్పాలంటే ఎవరు చెప్పాలా? గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ చెప్పాలా. గతంలో ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయిలో సమాచారం లేదు, మనకు సమాచారం ఉంది. మనం వ్యక్తిగతంగా చూడలేదు కాబట్టి అవన్నీ మనం ఈరోజు మనం కంప్లైంట్ చేయదు. గౌరవ హైకోర్టుకి ఇక్కడ ఉన్న సభ్యులు మెజార్టీ సభ్యులు ఇప్పటికే హైకోర్టు సంప్రదించారు. అంటే ఇది సోత్రం విలేజ్, ఇవన్నీ సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న పార్టీలు వీళ్ళు ఎవరికి హక్కులు లేవని చెప్పి ఇప్పుడు హైకోర్టుకి వీళ్ళంతా సబ్మిట్ చేశారు. కానీ ఇంకో సబ్మిషన్ మాకు ఇంకో భయం ఏమో తెలియగలిగిందంటే మాకు డౌట్ వచ్చింది. 42 సర్వే నెంబర్లు మెన్షన్ చేసినారు కదా, ఎవరైనా ఈ పోయిన వ్యక్తులు కాకుండా ఆ 6 మంది సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్న మీరు ప్రూవ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఉన్నాయో లేదో మనకే తెలుస్తుంది, డ్యూ ప్రొసీజర్ ఫాలో కావాలి మన హైకోర్టుకి ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తాము అని డౌట్ వచ్చింది. మన హైకోర్టు అడ్వకేట్ ఒక డౌట్ రైజ్ చేశారు. అందుకే మేము ఏం చెప్పాం, గ్రామంలో ఉన్న ప్రతి సర్వే నెంబర్లో ఉన్న వ్యక్తులు కూడా మా సర్వే నెంబర్లు మీకున్న సెటిల్మెంట్ ఆర్డర్ బేస్ చేసుకొని హైకోర్టులో మీరు కూడా ఫిల్ అయ్యండి, మీరు కూడా పార్టీకి ఇన్వాల్వ్ కాండి అని చెప్పి ఒక పనికిమాలిన తప్పుడు సర్టిఫికెట్లతో ఒక చేసిన వ్యక్తిని హైకోర్టులో రిట్ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది గ్రామం మొత్తం అంటే 200 ఇప్పుడు 20 ఎకరాలు ఒకటే వివాదంలో ఉందన్న తప్పు. ఎందుకంటే వివాదంలో జీపీఎల్ ఇప్పటికీ 20 ఎకరాల్లో అయినాయి. 296 అన్స్టేటబుల్ హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. అంటే రిట్ పిటిషన్ ఇచ్చిందంటే యాక్సెప్ట్ చేసినట్టే. రిట్ పిటిషన్లో వీళ్ళు పొందపరిచిన డాక్యుమెంట్ని తక్కువ కాదా అనేది మళ్ళీ మన లాయర్లు వాదిస్తారు. ఇప్పుడు ఆమోదం పొందింది కాబట్టి 296 ఎకరాలు వివాదంలోకి తీసుకొని వచ్చారు వాళ్ళు. అన్రిజిస్టర్డ్ అని ఎవరు డిఆర్ చెప్తాడు, ఈ సర్వే రిపోర్ట్ చెల్లవని ఆర్డీఓ చెప్తాడు, పొజిషన్ సర్టిఫికేట్ చెల్లవని ఎంఆర్ఓ చెప్తాడు. కానీ ఈ 3 డాక్యుమెంట్ల ఆధారంగా వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు. రిట్ పిటిషన్ డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుని సంప్రదిస్తారు. మన లాయర్లు చట్టపరంగా కూడా ఇక్కడున్న సభ్యులు ఎవరైతే గ్రామంలో ఉన్న సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు కూడా మేము ఇది జరుగుతుందని 10 రోజుల కిందట ఊహించినాము. ఒకరోజు ముందు ఈవినింగ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా నెంబర్ వచ్చింది, నెక్స్ట్ రోజు హీరింగ్ వచ్చింది, 50 నెంబర్ ఇచ్చి హీరింగ్ వచ్చింది. కానీ మనం అలర్ట్గా ఉండడం వల్ల గ్రామ ప్రజలు అదేవిధంగా పిటిషన్లు అలర్ట్గా ఉండడం వల్ల పోయి గౌరవ హైకోర్టుకి తెలియజేస్తాం, ఇది సోత్రం విలేజ్, మీరు డ్యూ ప్రొసీజర్ ఫాలో కానీ కలెక్టర్ గారికి ఇచ్చేది తప్పు, మీ పిటిషన్ అసలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి మనం 1 వారం రోజులు మాకు సమయం ఇవ్వండి, మేమందరూ సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు గ్రామంలో ఉన్న వ్యక్తులంతా మీకు ఇన్బిల్డ్ చేస్తామని చెప్పినాం. దాని ద్వారా ఈ 1 వారం రోజులు టైం వచ్చింది. నెక్స్ట్ నాకు తెలిసి 3-4 రోజుల్లో ఉంటుందని మేము అనుకుంటున్నాం. ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసినాం. సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్న వ్యక్తులు మీరంతా ఫుల్ అండ్ ఫైనల్ ఓనర్లు, 52 ఉన్నాడు, 1866 గెలిచి తెచ్చుకున్నాడు, వీళ్ళు ఎవరు ఓనర్లు కాదని 1848 చట్టం స్పష్టంగా మనకి చెప్తాను. మీరు ఎవరు ఏ ప్రలోభాలకి లొంగద్దండి, మీరు గౌరవ హైకోర్టుని సంప్రదించండి. ఇప్పటికే వీళ్ళందరూ ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఇవి తప్పని చెప్తున్నా కూడా వీళ్ళు విచారణ చేస్తున్నామని కాలయాపన చేసే కాలంలోనే వాళ్ళు ఏదైనా ఆర్డర్ తీసుకొని వచ్చారంటే మీరందరూ అదే ఆర్డర్ని తీసుకుని వచ్చి ఇదంతా మాకు వచ్చిందని చెప్పి బోర్డులు నాటితే మనం ఆ రోజు ఏం చేయలేము. మీరు అలర్ట్గా ఉండని చెప్పి మేము చట్టపరంగా అక్కడ చర్య తీసుకుంటాను. ప్రతిరోజు కలెక్టర్ని, ఆర్డీఓని, డిఆర్ని ప్రతిరోజు రిప్రజెంటేటివ్ రూపంలోనూ మాకి మనస్ఫూర్తిగా మేము ఈరోజు గ్రామ ప్రజల ఆస్తులు కాపాడాయంటే ఇక్కడున్న మీడియా సభ్యుల యొక్క సహకారంతోనే. మేము ఎంత నోరు కొట్టుకున్నా, మీ 50 మంది 20 మంది ఎంత కొట్టుకున్నా అది ఈ ప్రాంతంలో పరిమితమయ్యేది. ఇది రాష్ట్ర వ్యాప్తం చేయడంలో పత్రికలు, మీడియా సభ్యులు పెద్ద ఎత్తున అంటే ఈ గ్రామం మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ అంశాన్ని
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయిపోయింది 2 minutes కన్క్లూడ్ అయిపోయింది 1 minute అందుకని అయిపోయిందినా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఈ మీడియా సభ్యులు మీ అందరి సహకారం మీ అందరి ప్రయోజనము ఈరోజు ఈ పాపంపేట గ్రామన్నారు ఈ పిటిషన్ ద్వారా కూడా ఫైనల్ గా ఆర్డర్ వస్తుంది. నేను ఆశిస్తాను హైకోర్టు ఈ పిటిషన్ కొట్టేస్తుంది. ఈ సెటిల్మెంట్ ఆర్డర్ వ్యక్తులు ఫుల్ అండ్ ఫైనల్ వారం రోజుల్లో 10 రోజులు లేకపోతే వాయిదా పడుతుంది 2 వాయిదాల్లోనే ఓనర్గా ప్రకటించబడతారని చెప్పి మేము హైకోర్టు మీద విశ్వాసం వ్యక్తం చేస్తాం.